పద్మావతి మాటలు ఆకాష్ మనసును బాధపెట్టాయి. ఐశ్వర్య అలా బాధపడుతుంటే ఏం చేయలేక కోపంతో బయటకు వెళ్ళిపోయాడు ఆకాష్. ఐశ్వర్య పద్మావతిని కొంచెం కూడా పట్టించుకోకుండా, డాడీ, మనం మోసపోయాం డాడీ. బాబాయ్ మనకు నమ్మక ద్రోహం చేశాడు. మీరు ఎంతో కష్టపడి ఈ స్థాయికి తీసుకొచ్చిన ఈ కంపెనీని అతను సొంతం చేసుకోవాలనుకుంటున్నాడు అని ఏడుస్తూ చెప్పింది ఐశ్వర్య. ఐశ్వర్య మాటలన్నీ విన్న తర్వాత కూల్గా, బేబీ, మీ బాబాయ్ మనసులో ఏముందో నాకు ఎప్పుడో తెలుసు అని చెప్పాడు చంద్రకాంత్. ఐశ్వర్య ఆశ్చర్యంగా చంద్రకాంత్ని చూస్తూ, డాడీ, తెలిసి కూడా ఎందుకు సైలెంట్గా ఉన్నారు అని అడిగింది. దేనికైనా సమయం రావాలి బేబీ. ఆ టైం ఇప్పుడొచ్చిందని అనుకుంటున్నాను. నువ్వు ఈ విషయం గురించి అంత ఆలోచించుకో. నీ బ్రెయిన్ పాడు చేసుకోకుండా పీస్ఫుల్గా నీ వర్క్ నువ్వు చూసుకో. వాళ్ళ గురించి నేను చూసుకుంటాను కాన్ఫిడెంట్గా చెప్పాడు చంద్రకాంత్. తండ్రి అంత ఖచ్చితంగా చెప్పేసరికి ఐశ్వర్య మనసు తేలికబడింది. సరే అన్నట్లుగా తల ఊపి తన రూంకి వెళ్ళిపోయింది ఐశ్వర్య. బయటకు వెళ్లిన ఆకాష్ కోపంతో అటూ ఇటూ తిరుగుతూ, నా ఐశ్వర్య కళ్ళల్లో కన్నిటిని రప్పించిన ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పే తీరుతాను. ఈ ఆకాష్ అంటే ఏంటో వాళ్లకు ఖచ్చితంగా తెలిసేలా చేస్తాను అని కసిగా అనుకుంటూ వెంటనే ఫోన్ తీసి శ్రీనివాస్కి ఫోన్ చేశాడు ఆకాష్. ఫస్ట్ టైం ఆకాష్ నుండి తనకి కాల్ రావడంతో ఆశ్చర్యపోతేనే కాల్ లిఫ్ట్ చేశాడు శ్రీనివాస్. హలో అంకుల్, మనం ఇక్కడ స్టార్ట్ చేయబోతున్న రిసార్ట్ వర్క్ ఎవరు చూసుకుంటున్నారు అని డైరెక్ట్గా అడిగాడు ఆకాష్. ఆకాష్ అంత డైరెక్ట్గా అడగడంతో శ్రీనివాస్ ముందు షాక్ అయినా, ఫణీంద్ర అని విజయవాడ బ్రాంచ్ మేనేజర్ అని చెప్పాడు. అంకుల్, మీరేం చేస్తారో నాకు తెలీదు. చంద్ర రియల్ ఎస్టేట్స్ కంపెనీ నుండి మన కంపెనీతో డీల్ చేసుకోవడానికి మయూకాంత్, పవన్ అని 2 వ్యక్తులొస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ డీల్ వాళ్ళకి ఓకే అవ్వడానికి వీల్లేదు. ఎంత వీలైతే అంత అవమానించి ఆఫీస్ నుండి గెంటేయండి అని ఫస్ట్ టైం మిత్ర కంపెనీ సీఈఓగా మాట్లాడాడు ఆకాష్. కానీ ఆకాష్, ఆ కంపెనీ మీ మామగారిది కదా అని అనుమానంగా అడిగాడు శ్రీనివాస్. అవన్నీ మీకు అనవసరం అంకుల్, నేను చెప్పింది చేయండి అంతే అని సీరియస్గా చెప్పి కాల్ కట్ చేశాడు ఆకాష్. ఆకాష్ ఎంత సెన్సిటివ్ పర్సనో తెలిసిన శ్రీనివాస్ ఆకాష్ నుండి ఇలాంటి మాటల్ని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఆకాష్ ఇలా మాట్లాడాడంటే ఏదో బలమైన కారణం ఉండి ఉంటుందని నమ్మాడు శ్రీనివాస్. వెంటనే ఫణీంద్రకి కాల్ చేసి ఆకాష్ చెప్పిన విషయం చెప్పి, ఇది సీఈఓ ఆర్డర్స్, కేర్ఫుల్గా హ్యాండిల్ చేయమని చెప్పాడు శ్రీనివాస్. నెక్స్ట్ డే మార్నింగ్ మయూకాంత్, పవన్ మిత్రా బ్రాంచ్ ఆఫీస్కి వెళ్లారు. డీల్ ఓకే అవుతుంది అని మయూకాంత్ చాలా నమ్మకంగా ఉన్నాడు. ఎందుకంటే విజయవాడలో చంద్రకాంత్ నెంబర్ 1గా ఉన్నాడు. మిత్రా కంపెనీస్ విజయవాడలో అంత యాక్టివ్గా ఉండకపోవడం వల్ల ఇక్కడ వ్యాపార సామ్రాజ్యాన్ని ఆయనే శాసిస్తున్నాడు. ఆకాష్ ఆదేశాల ప్రకారం ఆఫీస్కి చాలా లేటుగా వెళ్లాడు ఫణీంద్ర. అతను వచ్చే వరకు మయూకాంత్ వాళ్ళని వెయిటింగ్ లాంజ్లో వెయిట్ చేయించారు. మిత్రా లాంటి పెద్ద సంస్థలతో డీల్ చేసుకోవాలంటే ఈ మాత్రం వెయిటింగ్ తప్పదని అసహనంగా ఉన్న మయూకాంత్, పవన్ ఓపికతో వెయిట్ చేస్తున్నారు. అప్పటికే మిత్రా గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి సీఈఓగా ఎవరున్నారు అని తెలుసుకోవాలని తండ్రి కొడుకులు చాలా ట్రై చేశారు. బట్ అక్కడ స్టాఫ్కి కూడా తెలియదు అనడంతో నిరుత్సాహంగా కూర్చున్నారు. ఆఫ్టర్నూన్ అవడంతో ఫణీంద్ర పంపించమండంతో చాలా ఎగ్జైటింగ్గా ఇద్దరూ ఫణీంద్ర క్యాబిన్కి వెళ్లారు. ఫస్ట్ టైం అంత పెద్ద కంపెనీతో డీల్ కోసం డిస్కస్ చేయాల్సి ఉండడంతో కొంచెం నర్వస్గా ఉన్నారు ఇద్దరు. డోర్ దగ్గర నిల్చుని ఆశ్చర్యంగా చూస్తున్న వాళ్ళను చూసి, కమెన్ అన్నాడు ఫణీంద్ర గట్టిగా. ఇద్దరూ లోపలికి వెళ్లారు. మిత్ర గ్రూప్ విజయవాడ బ్రాంచ్ జనరల్ మేనేజర్ అయిన ఫణీంద్ర లోపలికొచ్చిన ఇద్దరిని గమనించలేదు. నిజానికి గమనించినట్లు ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటున్నాడు అనడం కరెక్ట్. వాళ్ళిద్దరూ లోపలికొచ్చి 10 మినిట్స్ అయినా ఫణీంద్ర తమ వైపు చూడకపోవడంతో మయూకాంత్, పవన్లకు చాలా అసహనంగా ఉంది. ఎక్స్క్యూజ్ మీ సార్, కొంచెం గట్టిగా అన్నాడు పవన్. కాని ఫణీంద్రకి ఏమీ వినిపించినట్టుగానే పనిలో బిజీగా ఉన్నట్లు నటించాడు. పవన్ ఓపిక నశించడంతో, సార్, మేము చంద్రకాంత్ కంపెనీ నుంచి వచ్చాం. నా పేరు పవన్ అని పవన్ చెప్పడం ముగించకముందే, నాకు తెలుసు అని నిర్మోహమాటంగా బదులిచ్చి మళ్లీ ల్యాప్టాప్లో తల దూర్చేశాడు ఫణీంద్ర. సార్, అది అని మళ్లీ ఏదో చెప్పబోతుంటే, ఇక్కడ బిజీగా ఉన్నదే మీ కళ్ళకి కనిపించట్లేదా? ఈ మాత్రం కామన్ సెన్స్ లేకుండా ప్రాజెక్ట్ కోసం వచ్చారా అని కసురుకున్నాడు. ఫణీంద్ర బిహేవియర్ పవన్కు ఆయన తండ్రి మయూకాంత్కు చిరాకు తెప్పించాయి. అయితే తమకి రెస్పెక్ట్ కన్నా ఆయన ద్వారా వచ్చే ప్రాజెక్ట్ చాలా ముఖ్యమని కష్టంగా కూర్చుని ఉన్నారు. పవన్ మరోసారి మాట్లాడడం మొదలుపెట్టాడు. సార్, మేమెందుకొచ్చామంటే విజయవాడలో నెంబర్ 1 కంపెనీ చంద్రకాంత్ గారు అని చెప్పడంతో ఫణీంద్ర ఆసక్తిగా వాళ్ళ వైపు చూశాడు. మీరు చెప్పేదాకా ఆగేలలేరు. సరే చెప్పండి, ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లోకి ఎప్పుడొచ్చారు అని అడిగాడు ఫణీంద్ర. పవన్ హ్యాపీగా తన సమాధానం చెప్పడం ప్రారంభించాడు.
చంద్రకాంత్ కంపెనీ గురించి, కంపెనీ కంప్లీట్ చేసిన వెంచర్స్ గురించి ఫణీంద్రతో మాట్లాడడం మొదలుపెట్టాడు. కొత్తగా ఏర్పాటైన ఇంజనీరింగ్ టీం గురించి, వాళ్ళు ఇంతకాలం చేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారం గురించి మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు పవన్. మాక్సిమం తమ కంపెనీ ఎంత సక్సెస్ఫుల్ గా రన్ అవుతుందో వివరించాడు పవన్. తాను చెప్పిన మాటలను బట్టి ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ తమ చేతికొస్తుందన్న ఆనందంతో ఫణీంద్ర వైపు ఆసక్తిగా చూశాడు పవన్. ఫణీంద్ర పవన్ చెప్పిందంతా విని మౌనంగా ఆలోచించడం మయూకాంత్ గమనించాడు. ఇన్నాళ్ల తన అనుభవం, అతి తెలివితో, సార్, మీరీ డీల్ మాకేమీ ఫ్రీగా ఇవ్వాల్సిన అవసరం లేదు అంటూ తను తీసుకొచ్చిన సూట్ కేస్ టేబుల్ మీద పెట్టి, దీంట్లో 10 కోట్లున్నాయి. ఈ ప్రాజెక్ట్ మాకొచ్చేలా చేస్తే ఇది మీ సొంతం అవుతుంది అంటూ పొగరుగా మాట్లాడాడు. ఆ డబ్బును చూడగానే ఫణీంద్ర కళ్ళు మెరిసిపోయాయి. బ్రీఫ్ కేస్ తెరిచి చూశాడు. ఆ సూట్ కేస్ తెరిచి ఆ నోట్ల కట్టలను చూడగానే ఫణీంద్ర పెదాలపై నవ్వు మెరిసింది. ఆ నవ్వు చూడగానే మయూకాంత్, పవన్ కూడా గర్వంగా ఒకరినొకరు చూసుకున్నారు. ఫణీంద్ర డబ్బుకి లొంగుతాడా? ప్రాజెక్ట్తో పాటు చంద్రకాంత్ కంపెనీని మయూకాంత్ లాక్కుంటాడా? ఆకాష్ నెక్స్ట్ వేయబోయే స్టెప్ ఏంటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.